యా హాయ్ గైస్ దిస్ ఇస్ ఎంకే. సో నిఫ్టీ 50 ఇది. సో దీన్ని అనాలిసిస్ చూద్దాం మనం ఈరోజు. నిఫ్టీ 50కి ఇంకో రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. 26196 అనేది దీని స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. ఇంకా ఛాన్స్ ఉంది నిఫ్టీ వెళ్ళడానికి. బట్ నేను ఏవైతే ఇక్కడ లైన్స్ డ్రా చేశానో 25884 ఈ కింద దీని కింద క్యాండిల్ ఇంకా రెడ్ ఓపెన్ అయితే వీ కెన్ సీ బేర్ మూమెంట్ అప్ టు 25658 అనేది అటువంటి ఛాన్స్ ఉంది. ఇఫ్ అది రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఛాన్స్ ఉంది. సో గ్యాస్ చూసుకోండి, లివర్స్ 100% వర్క్ అవుతాయి. అండ్ దెన్ వి గో టు బ్యాంక్ నిఫ్టీ నౌ. బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు స్ట్రాంగెస్ట్ ఆల్రెడీ రెసిస్టెన్స్ రిజెక్షన్ ఇచ్చేసింది నేను. సో ఈ ఈ రెడ్ లైన్ క్యాండిల్ కింద అంటే 54,000 కింద 15 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అయితే మనం పుట్ చూడొచ్చు. అప్ టు ఈ లెవెల్ చూడొచ్చు 53 వరకు, 53,234 వరకు చూడొచ్చు. సో ఈ లెవెల్ చూసుకోండి. అండ్ రేపు మండే రోజు యాక్చువల్గా మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కాబట్టి మిడ్ క్యాప్ కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్కి అయితే ఆల్రెడీ ఇది ఒక రెసిస్టెన్స్ జోనే. ఇది ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్కి వచ్చింది. బట్ స్ట్రాంగెస్ట్ వచ్చి 13,197 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇంకా ఇఫ్ ఇన్ కేస్ దీని కనుక క్యాండిల్ పడితే మనం ఇంకా మంచి బుల్ చూడొచ్చు, ఎటు వరకు చూడొచ్చు, మ్యాక్సిమం ఈ హై వరకు చూడొచ్చు. బట్ ఆల్రెడీ ఇది ఒక రెసిస్టెన్స్ జోనే. సో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ బిలో ఇఫ్ ఇన్ కేస్ బిలో దీస్ రెడ్ క్యాండిల్ అయితే ఖచ్చితంగా పుట్ చేయండి. 50 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకోండి 100%. సో 50 మినిట్స్లో బుల్ సెట్ చూడండి. సో గైస్ ఇవి లెవెల్స్ చూసుకొని తర్వాత ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.